13. I'll do this. Good morning, sir. Good morning.
Right. లాస్ట్ క్లాస్ లో మనం అన్బయాస్డ్నెస్ ప్రాపర్టీ డిస్కస్ చేసాం కదమ్మా. నెక్స్ట్ ప్రాపర్టీ మనకి కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ప్రాపర్టీ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఇన్ఫైనైట్ ఎన్. మన అన్బయాస్డ్నెస్ ప్రాపర్టీ ఏం చెప్తున్నాం అంటే ఎన్ ఈజ్ ఫైనైట్ అని చెప్తున్నాం. బట్ ఇన్ కన్సిస్టెన్సీ ప్రాపర్టీ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ ఇన్ఫైనైట్ ఎన్. దట్ మీన్స్ ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ అనేది కండిషన్ అండి మనకి. కన్సిస్టెన్సీ ప్రాపర్టీలో ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉండాలి. దట్ మీన్స్ వి నీడ్ టు కన్సిడర్ లార్జ్ శాంపిల్స్. ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఏంటి? శాంపిల్ సైజ్ షుడ్ బి లార్జ్. For large samples, the consistency property is defined. Definition is an estimator Tn is equal to T of x1 comma x2 comma and so on xn based on a random sample of size n is said to be consistent estimator of gamma of theta if Tn converges gamma of theta in probability. Here, the definition of consistency is an estimator Tn is said to be consistent estimator of parameter gamma of theta if Tn converges gamma of theta in probability. Definition ఏంటండి? Tn converges gamma of theta in probability. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే Tn converges gamma of theta ఎక్కడ? In probability. If this condition is satisfied, then Tn is said to be consistent estimator of parameter gamma of theta. Tn is said to be consistent estimator of parameter gamma of theta. See, Tn is a consistent estimator of gamma of theta if for every epsilon greater than 0, n greater than 0, there exists a positive integer n greater than or equal to m such that ఇక్కడ కండిషన్ వాడు ఏం చెప్తున్నాడు అంటే మన కండిషన్ కూడా మాట్లాడుతాం. ఇక్కడ డైరెక్ట్ గా ఈ స్టేట్మెంట్ రాసిన కరెక్టేనండి. దాని కంటిన్యూషన్ ఈ స్టేట్మెంట్ మనకి Tn ఈజ్ ఏ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ గామా ఆఫ్ థీటా ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. ఎప్సిలాన్ అంటే మీనింగ్ ఏంటండి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎప్సిలాన్? ఎప్సిలాన్ మీనింగ్ ఏంటమ్మా? ఎప్సిలాన్ ఈజ్ ఏ very small positive quantity, a negligible positive quantity. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఎప్సిలాన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0. ఎగ్జాక్ట్ 0 ఉండదు కానీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ నీటా అనే ఒక వాల్యూ డిఫైన్ చేస్తున్నాడు. దట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m such that ఇక్కడ కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలో చూడండి అమ్మా. such that p of mod Tn minus gamma of theta less than epsilon tends to 1 as n tends to infinity అనే కండిషన్ ని సాటిస్ఫై అవ్వాలండి. ఇక్కడ మనకి ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలమ్మా? see, p of mod Tn minus gamma of theta less than epsilon tends to 1 as n tends to infinity. This is the condition అండి. ఇక్కడ Tn అంటే మీనింగ్ ఏంటి అంటే ఎస్టిమేటర్, గామా ఆఫ్ థీటా is the parameter, Tn is the estimator of gamma of theta. వీటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉండాలి అంటే Tn కి గామా ఆఫ్ థీటా కి మధ్య డిఫరెన్స్ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి లెస్ దాన్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ కన్నా తక్కువ ఉండాలి అని చెప్తున్నాం అమ్మా. ఎప్సిలాన్ ఈజ్ ఏ వెరీ స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ. దానికన్నా తక్కువ ఉంది అంటే మీనింగ్ ఏంటండి? ద డిఫరెన్స్ షుడ్ బి ఏ నెగ్లిజిబుల్ డిఫరెన్స్. మనకు ఆ డిఫరెన్స్ ఎలా ఉండాలి అంటే
చాలా నెగ్లిజిబుల్ డిఫరెన్స్ ఉండాలండి. నెగ్లిజిబుల్ డిఫరెన్స్ ఉందంటే మీనింగ్ ఏంటమ్మా? ద స్టాటిస్టిక్ దెర్ ఎగ్జిస్ట్ వెరీ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిస్టిక్ అండ్ పారామీటర్ వాల్యూ. అలా ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత ఉండాలి అంటే 1 ఉండాలండి. అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నీకు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఎప్పుడు? దెన్ వెన్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. కండిషన్ ఏంటి అంటే n షుడ్ బి లార్జ్. n వాల్యూ లార్జ్ ఉన్నప్పుడు ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిస్టిక్ అండ్ పారామీటర్ ఈజ్ లెస్ అని చెప్తున్నాడండి. దట్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ కన్సిస్టెన్సీ ప్రాపర్టీ ఆఫ్ ఎస్టిమేటర్స్. దట్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ కన్సిస్టెన్సీ ప్రాపర్టీ. సి అదే కండిషన్ వాడు చేంజ్ చేసి రాస్తున్నాడమ్మా. పి ఆఫ్ మాడ్ టిఎన్ మైనస్ గామా ఆఫ్ థీటా లెస్ దాన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 1 minus n, where n greater than or equal to m, where m is some very large value of n, some very large value of n. అంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ లో ఏదో ఒక లార్జ్ నెంబర్ తీసుకున్నాడండి m అనేది. ఓకే, అలాంటి కండిషన్ లో ఇలా ఉండాలి అని చెప్తున్నాడమ్మా. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది కన్సిస్టెన్సీ ఆఫ్ estimators. Sample mean x bar is the consistent estimator of the parameter gamma of theta. Sample mean x bar is the consistent estimator of parameter gamma of theta అండి. అది మనకి ఎగ్జాంపుల్ అమ్మ. ఓకే, కన్సిస్టెన్సీ ప్రాపర్టీ రాయమంటే ఇంతవరకు రాస్తే చాలండి. ఓకే, ఎంతవరకు రాయాలి మనం? డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్ ఒకటి రాస్తే చాలమ్మ. శాంపిల్ మీన్ ఎక్స్ బార్ ఇస్ ద కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ పారామీటర్ పాపులేషన్ మీన్ మ్యూ, and sample variance s square is the consistent estimator of population variance sigma square. ఇక్కడ ఈ థియరమ్స్ అవసరం లేదండి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మాకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు కాబట్టి ఇవి వదిలేసేయండి అమ్మా. ఇన్వేరియన్స్ ప్రాపర్టీ ఒకటి, తర్వాత సఫిషియంట్ కండిషన్ ఫర్ కన్సిస్టెన్సీ ఇది అవసరం లేదండి. ఇన్వేరియన్స్ ప్రాపర్టీ అయితే వదిలేసేయండి అమ్మా, మీరే ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దీన్నేం రాయొద్దు. ఓకే, సఫిషియంట్ కండిషన్స్ వచ్చేపాటికి మనకి 2 కండిషన్స్ ఉంటాయండి. ఏంటా 2 కండిషన్స్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టిఎన్ టెండ్స్ టు గామా ఆఫ్ థీటా యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, వేరియన్స్ ఆఫ్ టిఎన్ టెండ్స్ టు 0 యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఈ 2 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే then Tn is a consistent estimator of gamma of theta అని చెప్తామమ్మా. కండిషన్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ వన్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Tn. సఫిషియంట్ కండిషన్ ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Tn టెండ్స్ టు గామా ఆఫ్ theta as n tends to infinity and variance of Tn equal to 0 as n tends to infinity. These two are called the sufficient conditions for the consistency of estimators. If these 2 conditions are satisfied, then Tn is said to be consistent estimator of gamma of theta. If these 2 conditions are satisfied, then Tn is said to be consistent estimator of gamma of theta. ఆ స్టేట్మెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. రిమైనింగ్ ప్రూఫ్ అంతా అవసరం లేదండి, ప్రూఫ్ ఏం రాయొద్దమ్మా. ఓకే, ప్రూఫ్ ఏం అవసరం, ప్రూఫ్ వదిలేసేయండి. జస్ట్ మీరు ఏం చేస్తారు అంటే స్టేట్మెంట్ సఫిషియంట్ కండిషన్ ఫర్ కన్సిస్టెన్సీ అని పెట్టుకుని జస్ట్ స్టేట్మెంట్ ఒకటి రాయండి అమ్మా. ఓకే, ఈ స్టేట్మెంట్ ఒకటి రాస్తే చాలండి దాంట్లో. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు చూడండి అమ్మ. Let x1 comma x2 comma and so on xn be a random sample of size n from n mu comma sigma square population. Show that sample mean x bar and sample variance s square are consistent estimators of mu and sigma square. మనం ఏం ప్రూవ్ చేయమన్నాడు అంటే ఒక ర్యాండమ్ శాంపిల్ తీసుకున్నాడండి. దట్ ర్యాండమ్ శాంపిల్ ఈస్ of size n is taken from a normal population with parameters mu comma sigma square. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒక శాంపిల్ ని డ్రా చేసాడమ్మా. అండ్ దట్ శాంపిల్
has mean value mu and variance value sigma square అని చెప్తున్నాడు. మనం ఏం ప్రూవ్ చేయాలండి ఇక్కడ? Sample mean x bar is the consistent estimator of population mean mu and sample variance s square is the consistent estimator of population variance sigma square అని ప్రూవ్ చేయమన్నాడండి. ఈ రెండు స్టేట్మెంట్స్ ని ప్రూవ్ చేయాలమ్మా. We have to prove that sample mean x bar is the consistent estimator of population mean mu and sample variance s square is the consistent estimator of sigma square and prove చేయాలండి. What are the values we have given? We have given expectation of x1 equal to mu, expectation of x2 equal to mu, and so on expectation of xn equal to mu. ఎందుకనండి రీజన్ ఏంటి? x1, x2, and so on xn is a random sample drawn from a normal population with parameters mu comma sigma square అని చెప్పాడమ్మా. Nothing but e of x1 equal to mu, e of x2 equal to mu, and so on e of xn equal to mu. And variance values are variance of x1 equal to sigma sigma square, variance of x2 equal to sigma square, and so on variance of xn equal to sigma square. Now find x bar value. X bar formula ఏంటి మనకి? Sum of the observations by number of observations. Nothing but x1 plus x2 plus and so on plus xn by n అమ్మ. దీన్ని మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. ఈ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? 1/n బయటకు వచ్చేస్తుంది. ఎక్స్పెక్టేషన్ బూత్ ఈచ్ నెంబర్ అప్లై చేస్తే మ్యూ ప్లస్ అండ్ సో ఆన్ మ్యూ వస్తుంది. ఆన్సర్ నథింగ్ బట్ ఎన్ మ్యూ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఈస్ మ్యూ అండి. అంటే మనకు వచ్చే కండిషన్ ఏంటి అంటే ఈ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ అనే కండిషన్ వస్తుందమ్మా. ఈ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ. సి 1/n e of x1 plus e of x2 plus and so on e of xn, e of x1 nothing but mu, e of x2 nothing but mu plus and so on mu, nothing but n mu, nn cancel, the answer is mu. Expectation of x bar equal to mu వచ్చిందండి. And we have to show that variance of x bar value find out చేయాలమ్మా. And we need to prove that as n tends to infinity, n value large వెళ్ళినప్పుడు variance of x bar value 0 అవుతుంది అని ప్రూవ్ చేయాలండి. ఇది ప్రూవ్ చేయగలిగితే దెన్ వి సెడ్ దట్ ఎక్స్ బార్ ఇస్ ద కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ పారామీటర్ మ్యూ అని చెప్తామమ్మా. మనకి సఫిషియంట్ కండిషన్ లో మనకి 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలండి. కన్సిస్టెన్సీ ప్రాపర్టీ మాట్లాడాలి అంటే అకార్డింగ్ టు సఫిషియంట్ కండిషన్ మనకి ఏం సాటిస్ఫై అవ్వాలమ్మా? 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. దట్ ఫస్ట్ కండిషన్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్టాటిస్టిక్ ఈక్వల్ టు పారామీటర్ అవ్వాలి అండ్ వేరియన్స్ ఆఫ్ స్టాటిస్టిక్ ఈక్వల్ టు 0 as n tends to infinity. ఆ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే దెన్ వి సెడ్ దట్ ఎస్టిమేటర్ ఇస్ ద కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ ద పారామీటర్. అందుకే ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ అనే ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేస్తానండి. ఇప్పుడు సెకండ్ కండిషన్ నేనేం ప్రూవ్ చేయాలి? వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 0 as n tends to infinity అవుతుందని ప్రూవ్ చేయాలండి. సేమ్ ఎక్స్ బార్ కి ఫార్ములా రాసానమ్మా. x1 plus x2 plus and so on plus xn by n. Find variance of x bar value. Variance of x bar equal to variance of x1 plus x2 plus and so on plus xn by n. 1/n కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్. మనం వేరియన్స్ లో నుంచి ఏదైనా కాన్స్టెంట్ ని బయట రాస్తున్నప్పుడు ఆ కాన్స్టెంట్ ని స్క్వేర్ చేసి తీసుకోవాలండి. వేరియన్స్ లో నుంచి మనం ఏదైనా కాన్స్టెంట్ కనుక అవుట్ సైడ్ రాస్తే ఆ కాన్స్టెంట్ ఏం చేయాలమ్మా? స్క్వేర్ చేయాలి. అంటే ఏమవుతుంది అంటే 1/n స్క్వేర్ ఇంటూ variance of x1 plus variance of x2 plus and so on variance of xn, variance of x1 nothing but sigma square, variance of x2 nothing but sigma square and so on last value కూడా sigma square and nothing but 1/n square into n sigma 1/n square into n into sigma square. n square cancel అయిపోతుంది. ఆన్సర్ ఎంత వస్తుంది అంటే sigma square by n అండి. దేని వాల్యూ మనకి ఇది? వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ వాల్యూ అమ్మ. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ ఎంత వచ్చింది అంటే మనకి సిగ్మా స్క్వేర్ బై ఎన్. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై ఎన్. ఇప్పుడు కండిషన్ ఏంటి మనకి? యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఎన్ వాల్యూ ఇన్ఫినిటీ టెండ్ అయింది అనుకోండి. దెన్ వాట్ అబౌట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్? వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై ఎన్ ప్లస్ లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ 0 అండి. దేర్ ఫోర్ ఎక్స్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ ఏమవుతుంది అంటే 0 వస్తుందండి. Therefore, as n tends to infinity, expectation of x bar equal to mu and variance of x bar equal to 0. Therefore,
ఎక్స్ బార్ ఇస్ ద కన్సిస్టెంట్ ఎస్టిమేటర్. ఇక్కడ మన సఫిషియంట్ కండిషన్ ఉంది కదమ్మా, బై యూజింగ్ దట్ సఫిషియంట్ కండిషన్ we can say that x bar is the consistent estimator of parameter mu. X bar is the consistent estimator of parameter mu అండి. నెక్స్ట్ అమ్మ, the sample variance s square is given by, మనకి s square కి ఫార్ములా అండి ఇది 1 by n summation x minus x bar whole square. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా, n into s square equal to summation x minus x bar whole square అండి. n into s square equal to summation x minus x bar whole square. ఇక్కడ బోత్ సైడ్స్ ఏం చేస్తున్నాడు అంటే సిగ్మా స్క్వేర్ తో డివైడ్ చేస్తున్నాడు అమ్మా. బోత్ సైడ్స్ కూడా సిగ్మా స్క్వేర్ తో డివైడ్ చేస్తాడండి. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామో ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ కి ఫార్ములా మనకి 1 by n summation i equal to 1 to n xi summation i equal to 1 to n xi minus x bar whole square. n తో క్రాస్ మల్టిప్లై చేస్తే n into s square equal to summation i equal to 1 to n xi minus x bar whole square. బోత్ సైడ్స్ సిగ్మా స్క్వేర్ ని డివైడ్ చేసాడమ్మా. మన కై స్క్వేర్ ఫార్ములా ఏంటండి, స్క్వేర్ ఆఫ్ ది స్టాండర్డ్ నార్మల్ వేరియేట్. అవన్నీ యాడ్ చేస్తే మనకి ఇట్ ఫాలోస్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ విత్ n degrees ఆఫ్ ఫ్రీడమ్ అమ్మ. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి n into s square by sigma square follows with chi square n minus 1 degrees of freedom. ఇక్కడ n degrees రావండి, n minus 1, ఇది కూడా n ఏనమ్మా, n minus 1 కాదు, chi square with n degrees of freedom. దెన్ మీన్ ఏమవుతుంది అంటే మనకి మీన్ ఆఫ్ ది chi square distribution is n and variance of chi square distribution is 2n. తెలుసు కదండి, మీన్ ఆఫ్ ది chi square distribution ఏంటి మనకి, if chi square follows with n degrees of freedom then mean of the chi square distribution is n and variance of the chi square distribution is 2n అని తెలుసు. బట్ ఇక్కడ n into s square by sigma square follows chi square with n minus 1 degrees of freedom. ఎందుకు n minus 1 తీసుకుంటున్నాము అంటే దీంట్లో ఒక వాల్యూ మనకి డిపెండెంట్ వాల్యూ ఉంటుందమ్మా. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ మీన్ ఈక్వల్ టు 0 అని ఉంటుందండి. అంటే ఒక వాల్యూ ఏమవుతుందంటే మనకి 0 అయిపోతుంది కాబట్టి ఆ వాల్యూ కన్సిడర్ చేయనప్పుడు మనకి రిమైనింగ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉంటాయి అంటే n minus 1 అబ్జర్వేషన్స్ ఉంటాయండి. నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ అబ్జర్వేషన్స్ ఆర్ ఓన్లీ n minus 1. Therefore n into s square by sigma square follows chi square with n minus 1 degrees of freedom. ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫాలో అవుతుందండి, n minus 1 degrees of freedom అమ్మ. మనకి n degrees of freedom ఫాలో అయినప్పుడు మెయిన్ వాల్యూ n అని తీసుకుంటున్నాం, వేరియన్స్ వాల్యూ 2n అని తీసుకుంటున్నాం. మరి n minus 1 degrees of freedom ఫాలో అయినప్పుడు మెయిన్ వాల్యూ ఏమవుతుందమ్మా, n minus 1, వేరియన్స్ వాల్యూ 2 into n minus 1. దీని నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అండి, అలాగే వేరియన్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ వాల్యూ మనకి ఏమవుతుంది అంటే చూడమ్మా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ కావాలండి, ఇక్కడ దీన్ని మనకి ఉన్న టర్మ్ ఏంటి అంటే జాగ్రత్త చూడండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ n into s square by sigma square. ఈ వాల్యూ నాకు n minus 1 అమ్మ. జాగ్రత్త వినండి అమ్మా, దీని నుంచి నాకు n కాన్స్టెంట్ సిగ్మా స్క్వేర్ కాన్స్టెంట్ బయట తీసేయండి అమ్మా. n into sigma square ఎక్స్పెక్టేషన్ ఆఫ్ s square ఈక్వల్ టు n minus 1. అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ s square ఏమవుతుందండి, n minus 1 by n into sigma square అవుతుందమ్మా. n minus 1 by n into sigma square. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి అంటే ఈ ఫార్ములా నుంచి మనం ఇది తెచ్చుకున్నామండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ వాల్యూ తెచ్చుకున్నాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే n minus 1 by n into sigma square అమ్మా. n minus 1 by n into sigma square. వేరియన్స్ వాల్యూ ఏమవుతుందమ్మా, దీని నుంచి సేమ్ అండి, వేరియన్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే
సేమ్ ఇలాగే సింప్లిఫై చేస్తే మీకు ఏమొస్తుంది అంటే 2 ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ సిగ్మా పవర్ 4 బై సిగ్మా స్క్వేరే కదా, సిగ్మా పవర్ 4 ఎందుకు వచ్చింది ఇక్కడ? వేరియన్స్ లో నుంచి మనం కాన్స్టెంట్ బయట తీసినప్పుడు ఏం చేస్తున్నామా, వేరియన్స్ ఆఫ్ సపోజ్ ఎక్స్ బై ఎన్ ఉంది అనుకోండి, 1/n బయట రాయాలంటే ఏం చేస్తున్నాం, 1/n² రాస్తున్నాం కదండి. సేమ్ అదే ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేసుకున్నప్పుడు మనకి ఏ కండిషన్ ఉంది అంటే ఇక్కడ వేరియన్స్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎస్ స్క్వేర్ బై సిగ్మా స్క్వేర్ ఉందమ్మా. దట్ ఈక్వల్ ఎంత ఉంది అంటే 2 ఇంటూ ఎన్ మైనస్ 1 ఉంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఎన్ సిగ్మా స్క్వేర్ కాన్స్టెంట్ బయట రాసుకుంటే ఎన్ స్క్వేర్ సిగ్మా పవర్ 4 వేరియన్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎన్ మైనస్ 1 అవుతుందండి. దెన్ వాట్ అబౌట్ వేరియన్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఏమవుతుంది అంటే 2 ఇంటూ ఎన్ మైనస్ 1 బై ఎన్ స్క్వేర్ ఇంటూ సిగ్మా పవర్ 4 వస్తుందమ్మా. ఇంటూ సిగ్మా పవర్ 4 ఆ వాల్యూ ఇక్కడ రాసేది చూడండి, 2 ఇంటూ ఎన్ మైనస్ 1 బై ఎన్ స్క్వేర్ ఇంటూ సిగ్మా పవర్ 4. సిగ్మా పవర్ 4 బయట రాసేయండి, ఎన్ మైనస్ 1 బై ఎన్ స్క్వేర్ ని సింప్లిఫై చేస్తే నీకు ఈ టర్మ్ వచ్చిందమ్మా. దీని నుంచి మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఎన్ వాల్యూ ఎన్ ప్లస్ తో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎన్ ప్లస్ లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ బై ఎన్ ఎంతమ్మా 1 వస్తుంది, మైనస్ 1 బై ఎన్ ఇంటూ సిగ్మా స్క్వేర్. ఎన్ ప్లస్ లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై ఇన్ఫినిటీ 0 అండి, 1 మైనస్ 0 1, 1 ఇంటూ సిగ్మా స్క్వేర్ ఏమవుతుందమ్మా సిగ్మా స్క్వేర్. దట్ మీన్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ వస్తుంది. సేమ్ అలాగే ఎన్ ప్లస్ లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వేరియన్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఎంత వస్తుంది అంటే 0 వస్తుందమ్మా. బోత్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. మన సఫిషియంట్ కండిషన్ ఏదైతే చెప్తున్నామో ఆ సఫిషియంట్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందండి. దేర్ ఫోర్ since the sufficient condition is satisfied, S square is the consistent estimator of the parameter sigma square అండి. S square is the consistent estimator of the parameter sigma square. ఓకే, ఇది ప్రూఫ్ అమ్మా. ఒకసారి చూడండి ఆ ప్రూఫ్ మొత్తం, ఒకసారి చూడండి, ఒక 2 minutes చూడండి ఆ ప్రూఫ్ మొత్తం.
ఒకసారి చూడండి మా డెరివేషన్ డౌట్స్ ఉంటాయని చెప్తాను ఒకసారి. ఆ ప్రాబ్లం ఇంకేమైనా డౌట్స్ చూడండి ఒకసారి. ఆ ప్రాబ్లం ఏమైనా డౌట్ ఉందా? No, sir. చూడండి సేమ్ సఫిషియెంట్ కండిషన్ అప్లై చేస్తున్నప్పుడు దేర్ ఎస్ స్క్వేర్ ఇస్ ద ఏం చెప్తామండి, కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ అని చెప్తాము. ఎస్ స్క్వేర్ ఇస్ ద కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ సిగ్మా స్క్వేర్. అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ ప్రాపర్టీ కనుక వాడు అడిగితే ప్రూవ్ చేయమని మనం ఏ కండిషన్ బేస్ చేసుకుని ప్రూవ్ చేస్తున్నామంటే బై యూజింగ్ ద సఫిషియెంట్ కండిషన్ అండి. సఫిషియెంట్ కండిషన్ ని బేస్ చేసుకుని వి విల్ ప్రూవ్ దట్. సఫిషియెంట్ కండిషన్ ఏంటి ఇక్కడ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్టాటిస్టిక్ ఈక్వల్ టు పారామీటర్ అవ్వాలి అండ్ వేరియన్స్ ఆఫ్ స్టాటిస్టిక్ ఈక్వల్ టు 0 యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఆ రెండు కండిషన్స్ మనకి సాటిస్ఫై అవుతున్నా లేదా చెక్ చేసుకోవాలి. ఇఫ్ దోస్ టూ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ దెన్ దట్ స్టాటిస్టిక్ ఈస్ కాల్డ్ సఫిషియెంట్ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పారామీటర్ అని చెప్తాము. దెన్ దట్ స్టాటిస్టిక్ ఈస్ కాల్డ్ consistent estimator of the parameter. Next చూడండి, let x1, x2 and so on xn be a random sample of size n from a normal population with a mean mu and variance sigma square, then show that sample variance is a biased estimator of the population variance. మనకి unbiased కండిషన్ ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అయింది అనుకోండి, then S square is called unbiased estimator of gamma of theta, unbiased estimator of the sigma square అని చెప్తాం. బట్ వాడు ఏమంటున్నాడంటే బయాస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. బయాస్ అంటే మీనింగ్ ఏంటో నాట్ ఈక్వల్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. బయాస్డ్ కండిషన్ చెప్పినప్పుడు మనం ఎస్ స్క్వేర్ ఫార్ములా ఏం తీసుకోవాలి అంటే 1/n సమేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ తీసుకోవాలండి. అదే వాడు అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అన్నప్పుడు ఏం చేస్తామంటే 1/n ప్లేస్ లో 1/n-1 తీసుకుంటాం. వాడు సపోజ్ శాంపిల్ వేరియన్స్ ఈస్ ద అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ వేరియన్స్ అని ప్రూవ్ చేయమని అడిగితే ఇక్కడ ఎస్ స్క్వేర్ ఫార్ములాలో 1/n ప్లేస్ లో మనం ఏం తీసుకుంటాం, 1/n-1 తీసుకుంటామండి. ఇది అన్బయాస్డ్ అడిగితే. బయాస్ అయినప్పుడు 1/n తీసుకుంటాం. అన్బయాస్డ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ n-1/n-1 రెండు క్యాన్సిల్ అయిపోతాయి అమ్మా. క్యాన్సిల్ అయిపోయి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ వచ్చేస్తుంది. దేర్ ఫర్ ఎస్ స్క్వేర్ ఇస్ ద అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ అని చెప్పేస్తామండి. ఓకే, ఇంకా మనం ప్రూవ్ చేయమంది బయాస్డ్ కాబట్టి విల్ టేక్ ద ఫార్ములా 1/n. సేమ్ అక్కడ ఎలా చేసి క్రాస్ మల్టిప్లై చేశానండి, సిగ్మా స్క్వేర్ తో డివైడ్ చేశాను. ఇట్ ఫాలోస్ chi స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ విత్ n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇట్ ఫాలోస్ chi స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ విత్ n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. నౌ దీని నుంచి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టోటల్ వాల్యూ ఏమవుతుందంటే n-1, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఇస్ నాట్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ రెండు ఈక్వల్ కాదు. దేర్ఫోర్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఏ biased estimator of sigma square. S square is a biased estimator of sigma square. Unbiased కాదండి, it is a biased estimator of sigma square అమ్మా.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, let x1, x2 and so on xn be a random sample of size n from n mu comma sigma square population, so that s square equal to is an unbiased estimator of sigma square అన్నాడండి. మనం ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ? ఎస్ స్క్వేర్ ఫార్ములా ఇచ్చాడు, 1/n-1 అని ఇచ్చాడమ్మా. మనకు ఆ ఫార్ములా ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ అని చెప్పాడండి. డైరెక్ట్ ఇలా ప్రూవ్ చేసినా ఓకే, లేదు అంటే మనం అన్బయాస్డ్నెస్ ప్రాపర్టీ ఎలా అయితే ప్రూవ్ చేస్తామో సేమ్ అలాగే ఇక్కడ ప్రూవ్ చేసామండి. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎస్ స్క్వేర్ తీసుకుని దానికి ఎక్స్పెక్టేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ వాల్యూ సిగ్మా స్క్వేర్ అవుతుంది అని ప్రూవ్ చేయాలండి. ప్రూవ్ చేస్తే దెన్ వి సెడ్ దట్ ఎస్ స్క్వేర్ ఈస్ ద unbiased estimator see మనకు వాడు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకున్నప్పుడు e of x1 equal to mu, e of x2 equal to mu, e of xn equal to mu, variance of x1 ఏమవుతుందమ్మా sigma square, variance of x2 sigma square, variance of xn sigma square. Now we have to show that expectation of s square equal to sigma square and prove చేయాలి. For that I am taking the s square value. s square formula ఏంటమ్మా, 1/n-1 summation I equal to 1 to n xi minus x bar whole square. దీన్ని సింప్లిఫై చేస్తానండి, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాను. సಮೇషన్ i ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ ప్లస్ x బార్ స్క్వేర్ మైనస్ 2ab 2 into xi into x బార్. సಮೇషన్ ఈచ్ టర్మ్ కి అప్లై చేయండి అమ్మా. 1/n-1 సಮೇషన్ i ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ ప్లస్ సಮೇషన్ i ఈక్వల్ టు 1 to n x బార్ స్క్వేర్ మైనస్ 2 into x బార్ into సಮೇషన్ i ఈక్వల్ టు 1 to n xi. 1/n-1 సಮೇషన్ i ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ ప్లస్ n ఇంటూ ఎక్స్ బార్ స్క్వేర్, ఎందుకంటే సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n ఎక్స్ బార్ స్క్వేర్ ఉందమ్మా. ఎక్స్ బార్ స్క్వేర్ కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్, ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n 1 వస్తుంది, నథింగ్ బట్ n అండి. అందుకని n ఇంటూ ఎక్స్ బార్ స్క్వేర్ అని రాస్తున్నాను ఇక్కడ. మైనస్ సమ్మేషన్ xi ప్లేస్ లో n ఇంటూ ఎక్స్ బార్ అని రాసుకోవచ్చమ్మా. ఎక్స్ బార్ ఇంటూ ఎక్స్ బార్ ఏమవుతుందంటే ఎక్స్ బార్ స్క్వేర్ అవుతుంది. సింప్లిఫై చేస్తే మనకి ఈ టర్మ్ వస్తుందమ్మా, 1/n-1 సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ మైనస్ n ఇంటూ ఎక్స్ బార్ స్క్వేర్. ఏ వాల్యూ మనకి అది ఎస్ స్క్వేర్ వాల్యూ అండి. మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అవుతుంది అని ప్రూవ్ చేయాలండి. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ తీసుకున్నానమ్మా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే బోత్ సైడ్స్ ఎక్స్పెక్టేషన్ అప్లై చేశానండి. 1/n-1 కాన్స్టెంట్ బయట రాసేసేయండి. ఎక్స్పెక్టేషన్ అనేది నేను 2 టర్మ్స్ కి అప్లై చేశానమ్మా. అప్లై చేస్తే మనకి ఇక్కడ చూడండి, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా అండి మనకి ఇది. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటమ్మా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఈ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇటు వస్తే ప్లస్ అవుతుందండి. దెన్ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండి. ఓకే, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు అమ్మా, సిగ్మా రాసుకోవచ్చు. ఈ ఆఫ్ ఎక్స్ అంటే మ్యూ అండి. ఈ ఆఫ్ ఎక్స్ నథింగ్ బట్ మ్యూనే కదమ్మా, మీన్ ఏంటి మనకి మ్యూ. చూడండి ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్ లో నేను ఏం రాసుకున్నాను అంటే ఐ కెన్ రైట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ n ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్ బార్ ప్లేస్ లో సేమ్ అలాగే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ ప్లస్ ఈ ఆఫ్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అని రాసుకున్నానండి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1/n-1 అలాగే ఉంటుందమ్మా. సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n సిగ్మా స్క్వేర్ ప్లస్ మ్యూ స్క్వేర్ మైనస్ n ఇంటూ సిగ్మా స్క్వేర్ బై n ప్లస్ మ్యూ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేశానండి. n ఇంటూ సిగ్మా స్క్వేర్ ప్లస్ n ఇంటూ మ్యూ స్క్వేర్ మైనస్ సిగ్మా స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n ఇంటూ మ్యూ స్క్వేర్. n ఇంటూ మ్యూ స్క్వేర్ n ఇంటూ మ్యూ స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ రెండిట్లో సిగ్మా స్క్వేర్ కామన్ తీస్తే n-1 వస్తుందమ్మా. n-1 క్యాన్సిల్ అయిపోతుంది. వి లెఫ్ట్ విత్ సిగ్మా స్క్వేర్. దేర్ఫోర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందండి, సిగ్మా స్క్వేర్. దేర్ఫోర్ ఎస్ స్క్వేర్ ఈస్ ద అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ అని చెప్తామండి. దట్ ఈస్ ద ప్రూఫ్. మీరు ఏం చేస్తారంటే ఈ క్లాస్ లో ఇంతవరకు ఈ ప్రాబ్లం వరకు కాపీ చేసుకోండి. ఇంకా మీరు కాపీ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే నెక్స్ట్ క్లాస్ లో అడగండి అమ్మా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నేను క్లాస్ మీకు ఇప్పుడు 12:40 కదా, 12:40కి మళ్ళీ
సెకండ్ క్లాస్ తీసుకుంటానమ్మా ఈరోజు. ఓకే, ఇదో చూసుకోండి అమ్మా. అదో కాపీ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మ తర్వాత. రైట్ అమ్మా, బాయ్.
ఐటమ్. నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, మనకి టోటల్ 4 ఉంటాయండి ప్రాపర్టీస్ ఇక్కడ ఫర్ ద ఐడియల్ ఎస్టిమేటర్ ఆర్ గుడ్ ఎస్టిమేటర్. దర్ హ్యావింగ్ 4 క్యారెక్టరిస్టిక్స్. మనం ఫస్ట్ 2 డిస్కస్ చేసాము. ఫస్ట్ 2 ఏంటి ఇక్కడ? అన్బయాస్డ్నెస్ అండ్ కన్సిస్టెన్సీ రెండు డిస్కస్ చేసామండి. థర్డ్ వన్ ఈస్ ద ఎఫిషియన్సీ. మొత్తం అనుకున్నవి 4 క్యారెక్టరిస్టిక్స్ అమ్మ. ఏంటా 4 క్యారెక్టరిస్టిక్స్? అన్బయాస్డ్నెస్, కన్సిస్టెన్సీ, ఎఫిషియన్సీ అండ్ సఫిషియన్సీ. దీస్ ఆర్ ద 4 క్యారెక్టరిస్టిక్స్ అండి. ఆల్రెడీ అన్బయాస్డ్నెస్ అండ్ కన్సిస్టెన్సీ డిస్కస్ చేసేసాం. థర్డ్ వన్ ఈస్ ద ఎఫిషియన్సీ. సి, events, if we confine ourselves to unbiased estimators, there will exist more than one consistent estimator of a parameter. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పినప్పుడు దేర్ ఎగ్జిస్ట్ మోర్ దాన్ వన్ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ అండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, in sampling from a normal population n mu comma sigma square, sample mean x bar is an unbiased and consistent. మనకి x bar అనేది sample mean x bar is the consistent estimator as well as unbiased. రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై చేస్తుంది. sample mean x bar is the consistent as well as unbiased of population mean. Similarly, sample median is the unbiased and consistent estimator of population median mu. There is a necessary of some other criteria. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఎక్స్ బార్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి అంటే చూడండి, జాగ్రత్త వినండి. ఎక్స్ బార్ ఈజ్ ఏ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ యాజ్ వెల్ యాజ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్. Median is also consistent estimator as well as unbiased estimator of mu. Parameter mu తీసుకున్నప్పుడు ఇక్కడ mean and median both are the consistent and unbiased estimators. Now, is it possible to take a conclusion which one is the best estimator? పాసిబుల్ అవుతుందా అంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి నాట్ పాసిబుల్ అండి. In such cases, we required one more condition to judge which one is the best estimator, which one is not a best estimator. అది జడ్జ్ చేయడం కోసం we required one more condition. ఆ one more condition ఏంటి అంటే మనకి वो किया था, लेकिन यहाँ पर तो पहले आउट गोइंग है. पहले वो करा था, उठाया तो फिर कट हो गया, तो फिर मैं आप किए. हाँ, फिर वो नहीं उठाया, तो फिर बाद में ऊपर. See, మనకి ఇక్కడ శాంపిల్ మీన్, శాంపిల్ మీడియన్ రెండు కూడా కన్సిస్టెంట్ అండ్ అన్బయాస్డ్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని వి కెనాట్ డిసైడ్ విచ్ వన్ ఇస్ ద బెస్ట్ ఎస్టిమేటర్ అనేది మనం డిసైడ్ చేయలేం కాబట్టి we have to use one more condition and that condition was nothing but efficiency. See, there is a necessary of some other criteria which will enable us to choose the best estimator with the common property of consistency. Such a criteria which is based on the variances of the sampling distribution of estimator is known as efficiency. Efficiency property ఏంటి అంటే మనకి ఇక్కడ it is based on the variance values అండి. Efficient property is completely based on variance values. Suppose ఒక 2 estimators తీసుకున్నానమ్మా. T1 is the estimator, T2 is another estimator. ఇప్పుడు మీన్ మీడియన్ ఎలా తీసుకున్నాం సేమ్ T1 T2 అనే 2 estimators తీసుకున్నాను. Now I need to calculate variance of T1 and variance of T2. For first estimator and second estimator, I am going to calculate variance values. Among between these two values, which estimator has less variance, that estimator is called the efficient estimator. ఇక్కడ ఎఫిషియన్సీ అనేది ఏంటి అంటే
that estimator must contain the లీస్ట్ వేరియన్స్. వేరియన్స్ తో కంపేర్ చేసినప్పుడు మనకి లీస్ట్ వేరియన్స్ నీకు ఏ ఎస్టిమేటర్ కి అయితే ఉంటుందో దట్ ఎస్టిమేటర్ ఈస్ కాల్డ్ ద ఎఫిషియంట్ ఎస్టిమేటర్. సి ఎఫిషియన్సీ ప్రాపర్టీ డిఫైన్ చేయడానికి we need to define efficient estimator, next to most efficient estimator, next efficiency. ఈ మూడు డిఫైన్ చేయాలండి. ఎఫిషియన్సీ ప్రాపర్టీ కోసం we need to define efficient estimator, most efficient estimator and efficiency. Efficient estimator అంటే మీనింగ్ ఏంటి అంటే between the two estimators T1 and T2 which has the less variance is called efficient estimator. అంటే T1 T2 అనే టూ ఎస్టిమేటర్స్ తీసుకున్నానమ్మా. సపోజ్ ఇఫ్ వేరియన్స్ ఆఫ్ T1 is less than variance of T2, then T1 is said to be efficient estimator. If variance of T1 is less than variance of T2, then T1 is called efficient estimator. Next, most efficient estimator. Most efficient అంటే మీనింగ్ ఏంటి అంటే అమాంగ్ ద క్లాస్ ఆఫ్ ఎస్టిమేటర్స్, అంటే మనకి ఎన్నైతే పాసిబుల్ ఉంటాయో అమాంగ్ ఆల్ possible estimators, the estimator which has the less variance is called most efficient estimator. Most efficient estimator అంటే మీనింగ్ ఏంటండి among the class of estimators which has the less variance is called most efficient estimator. See, in a class of consistent estimators for a parameter, the estimator which has least variance is called most efficient estimator. For a group of consistent estimators, suppose we consider here T1, T2 and so on Tn. ఒక group of n estimators తీసుకున్నానమ్మా. Suppose if variance of T1 less than variance of T2 less than and so on variance of Tn గనక అయితే variance of T1 less than variance of T2 less than and so on less than variance of Tn
సారీ అమ్మ, చిన్న కాల్ వచ్చింది. నా వాయిస్ వస్తుందమ్మా? రెస్పాండ్ అవ్వంటారు ఎవరో ఒకళ్ళు. ఉన్నారు వెళ్ళిపోయారా? ఉన్నారు వెళ్ళిపోయారా? ఉన్నారు కదా. ఓకే ఓకే, వేరే చిన్న కాల్, ఇంపార్టెంట్ కాల్ వచ్చిందమ్మా, అందుకోసం. ఓకే రైట్, చూడండి ఒకసారి. మనకి సేమ్ ఒక n ఎస్టిమేటర్స్ తీసుకున్నానండి నేను ఇక్కడ. T1, T2 అండ్ సో ఆన్ Tn అనే n ఎస్టిమేటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ n ఎస్టిమేటర్స్ కి మనం వేరియన్స్ ని కంపేర్ చేస్తున్నానమ్మా. ఫర్ దీస్ n ఎస్టిమేటర్స్ ఐఎమ్ కంపేరింగ్ ద వేరియన్సెస్ అమాంగ్ ద గ్రూప్ ఆఫ్ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్స్. అంటే n ఎస్టిమేటర్స్ మనకి ఏంటి అంటే కన్సిస్టెంట్ అండి. ఓకే, అమాంగ్ ద గ్రూప్ ఆఫ్ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్స్ the estimator which has the less variance is called most efficient estimator. అంటే ఇక్కడ పాసిబిలిటీ ఆ పారామీటర్ కి ఏవైతే పాసిబుల్ ఉన్నాయో ఆల్ ఎస్టిమేటర్స్ ఆర్ కన్సిడర్డ్ హియర్. మనం అన్ని ఎస్టిమేటర్స్ ని కన్సిడర్ చేసామండి. n పాసిబిలిటీస్ ఉంటే ఆ n పాసిబిలిటీస్ నేను కన్సిడర్ చేశాను. నాకు ఇప్పుడు ఈ n ఎస్టిమేటర్స్ లో దేనికైతే లీస్ట్ వేరియన్స్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ద మోస్ట్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్ అంటామండి. That is called most efficient estimator. See, in a class of consistent estimators for a parameter, the estimator which has least variance is called most efficient estimator. For a group of consistent estimators T1, T2 and so on Tn, if variance of T1 less than variance of T2 less than and so on variance of Tn, ఈ వేరియన్స్ వాల్యూస్ కనుక తీసుకున్నప్పుడు ఈ రిలేషన్ ఉంటే then which one is most efficient? T1 is the most efficient estimator. Why? Because among all the estimators, T1 has the least variance. Therefore, T1 is the most efficient estimator. Therefore, T1 is called most efficient estimator. Next, efficiency. Efficiency define cheyali ante compulsory ga manaki most efficient estimator ante endo teliyalandi. Then only we can define the efficiency property. To define efficiency property, here we will consider two estimators. One is most efficient estimator and another one is any other estimator. Adi edaina avvachandi. Another one is any other estimator. Our two estimators తీసుకుని we will find the efficiency. See, let T1 be the most efficient estimator. ఇక్కడ T1 అనేది ఏం తీసుకుంటున్నానండి నేను most efficient estimator అని తీసుకున్నాను. And T2 be the any other estimator and T2 be the any other estimator, then the efficiency of T2 is defined as, అంటే ఇక్కడ which one is most efficient? T1 is already most efficient అండి. మనం T1 కి ఎఫిషియన్సీని చెక్ చేయాల్సిన అవసరం లేదు. No need to check the efficiency of T1. Why? Because T1 is already most efficient estimator. మనకు ఆల్రెడీ తెలుసు కదమ్మా, T1 is already most efficient estimator. మనం ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి? We need to find out the efficiency of T2. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ అంటే efficiency of T2 ఫైండ్ అవుట్ చేయాలండి. The efficiency of T2 is defined as E equal to variance of T1 by variance of T2. E equal to variance of T1 by variance of T2 అండి. అంటే ఇక్కడ which one is least? న్యూమరేటర్ వాల్యూ లిస్ట్ ఉంటుందా, డినామినేటర్ వాల్యూ లిస్ట్ ఉంటుందమ్మా? T1 is the most efficient estimator అండి. అంటే దాని మీనింగ్ ఏంటి? T1 కున్న వేరియన్స్ లీస్ట్ వేరియన్స్ కంపేర్ టు ఎనీ అదర్ ఎస్టిమేటర్. Therefore, numerator value is less than denominator value అమ్మా. Therefore, ఈ వాల్యూ మనకి ఎప్పుడు కూడా it lies in between 0 and 1. ఈ వాల్యూ always lies in between 0 and 1 అండి. That is the definition of efficiency. Okay, దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి ఎఫిషియన్సీకి. Sample mean X bar is the most efficient estimator of population mean mu. మనకి ఎఫిషియన్సీ చెక్ చేస్తున్నప్పుడు X bar is the most efficient estimator అండి. అండ్ ఐఎమ్ టేకింగ్ అనదర్ ఎస్టిమేటర్ మీడియన్ తీసుకున్నానమ్మా. ఎందుకని మోస్ట్ ఎఫిషియెంట్ చెప్తున్నాము అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ ఫార్ములా ఇదండి, సిగ్మా స్క్వేర్ బై ఎన్. వేరియన్స్ ఆఫ్ మీడియన్ ఫార్ములా ఏంటి అంటే సిగ్మా స్క్వేర్ బై ఎన్ ఇంటూ 5/2. అంటే విచ్ వన్ ఈస్ లీస్ట్? వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ ఈస్ లీస్ట్. దేర్ఫోర్ ఎక్స్ బార్ ఈస్ ద మోస్ట్ ఎఫిషియెంట్ ఎస్టిమేటర్. మనం ఇప్పుడు ఎఫిషియన్సీ దేని టెస్ట్ చేయాలి? ఏదైతే అదర్ ఎస్టిమేటర్ మోస్ట్ ఎఫిషియెంట్ కాకుండా మనకు అదర్ ఎస్టిమేటర్ ఏదైతే ఉంటుందో ఫర్ దట్ ఎస్టిమేటర్ వి నీడ్ టు టెస్ట్ ద ఎఫిషియన్సీ.
That means we need to test the efficiency of T2. T2 nothing but median అండి. Median కి efficiency test చేస్తున్నాం. That is variance of x bar by variance of median. ఎంత వస్తుంది అంటే 0.637. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే 0.637 అంటే ఆ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి అంటే మీన్ తో కంపేర్ చేసినప్పుడు మీడియన్ ఎంత ఎఫిషియెంట్ అంటే ఓన్లీ 63% అండి. మీన్ 100% ఎఫిషియెంట్ అయితే మీడియన్ ఓన్లీ 63% ఎఫిషియెంట్ వెన్ కంపేర్డ్ విత్ మీన్. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎఫిషియన్సీ అండి. ఎఫిషియన్సీ గురించి రాయమంటే ఇది మొత్తం రాయాలమ్మా. ఓకే, నెక్స్ట్ అండి మనకి ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏ ర్యాండమ్ శాంపిల్ x1, x2, x3, x4, x5 of size 5 is drawn from a normal population with unknown mean mu. Consider the following estimators to estimate mu. అదే మ్యూ వాల్యూ ఎస్టిమేట్ చేయడానికి వాడేవో కొన్ని ఎస్టిమేటర్స్ ఇచ్చాడండి. వాటిని తీసుకుని we need to estimate the value of mu. అంటే ఇక్కడ మ్యూ అనేది పారామీటర్ అమ్మా. మ్యూ ఇస్ ద పారామీటర్. T1, T2, T3 ఆర్ ద ఎస్టిమేటర్స్ అండి టు ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ మ్యూ. వాడు ఏం టెస్ట్ చేయమన్నాడు చూడండి అమ్మా. వేర్ లాంబ్డా ఈజ్ సచ్ దట్ T3 ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ మ్యూ. ఇక్కడ లాంబ్డా అనేది ఒకటి ఇచ్చే చూడండి మీకు. లాంబ్డా ఎక్కడ ఉంది అంటే థర్డ్ వన్ లో ఉంది చూడండి. లాంబ్డా ఈజ్ సచ్ దట్ లాంబ్డా ఈజ్ ఎ కాన్స్టెంట్ సచ్ దట్ T3 ఈజ్ ద unbiased estimator of mu, or T1, T2 unbiased. T1, T2 unbiased అవుతలే చెక్ చేయమంటున్నాడు. Find the estimator which is the best among T1, T2, T3. Which is the best అంటే మూడింటికి వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలండి. Which has less variance is called the best estimator అమ్మా. దేనికైతే లీస్ట్ వేరియన్స్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ద బెస్ట్ ఎస్టిమేటర్. లీస్ట్ వేరియన్స్ దేనికి ఉంటే దాన్ని ఏమంటాం అంటే బెస్ట్ ఎస్టిమేటర్ అంటామండి. ఓకే, సి గివెన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x bar ఈక్వల్ టు మ్యూ, వేరియన్స్ ఆఫ్ x ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఏంటమ్మా మ్యూ. ఎందుకంటే నార్మల్ పాపులేషన్ అని చెప్తున్నాడు కాబట్టి మీన్ వాల్యూ ఈజ్ మ్యూ అండ్ వేరియన్స్ వాల్యూ ఈజ్ సిగ్మా స్క్వేర్. నౌ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, లాంబ్డా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అమ్మా. లాంబ్డా క్యాలిక్యులేట్ చేయడానికి మీకు వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి అంటే T3 ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అని చెప్తున్నాడు అండి. అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఉన్నప్పుడు కండిషన్ ఏంటండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T3 ఈక్వల్ టు మ్యూ అవ్వాలమ్మా. అన్బయాస్డ్ కండిషన్ ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T3 ఈక్వల్ టు మ్యూ అనేది అన్బయాస్డ్ కండిషన్ అండి. ఓకే, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T3 ఈక్వల్ టు మ్యూ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T3 అంటే మనకి ఆ T3 కి వాల్యూ తీసుకుందాం అమ్మా. 2x1 ప్లస్ x2 ప్లస్ లాంబ్డా ఇంటూ x3 బై 3 ఈజ్ ఈక్వల్ టు మ్యూ. ఎందుకని మ్యూకి ఈక్వల్ చేస్తున్నాం, సిన్స్ T3 ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ మ్యూ. అన్బయాస్డ్నెస్ ప్రాపర్టీ ఏంటి అంటే ఇఫ్ Tn ఈజ్ సెట్ టు బి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ గామా ఆఫ్ థీటా దెన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Tn ఈక్వల్ టు ఏమవ్వాలమ్మా, గామా ఆఫ్ థీటా అవ్వాలండి. సేమ్ అదే ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేసుకున్నప్పుడు దీనికి ఎక్స్పెక్టేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 1/3 కాన్స్టెంట్ బయట రాసేసానండి. 2 into E of x1 plus E of x2 plus lambda into E of x3 is equal to mu. E of x1 అంటే మ్యూ అండి, E of x2 మ్యూ, E of x3 కూడా మ్యూనే. అవన్నీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేశానమ్మా. చేసి నాకు లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది అంటే 0 అండి. లాంబ్డా వాల్యూ 0. T3 అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అవ్వాలి అంటే లాంబ్డా వాల్యూ ఎంత ఉండాలమ్మా, 0 ఉండాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఆర్ T1, T2 అన్బయాస్డ్. T1, T2 అన్బయాస్డ్ అవుతాయా లేదా చెక్ చేయమన్నాడమ్మా. ఫస్ట్ T1 తీసుకుందాం. అన్బయాస్డ్ కండిషన్ ఏంటండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T1 క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T1 చేస్తే మనకు సపోజ్ మ్యూ వచ్చింది అనుకోండి, దెన్ T1 ఇస్ ద అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ మ్యూ అని చెప్తాం. అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T2 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ కూడా మ్యూ వచ్చింది అనుకోండి, దెన్ T2 ఈస్ అన్బయాస్డ్ అని చెప్తాం. ఆ T1, T2 అన్బయాస్డ్ అన్న రెండు అన్బయాస్డ్ అవుతాయా లేదా చెక్ చేయమంటున్నాడు. అన్బయాస్డ్నెస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే రెండింటికి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. E of T1, E of T2 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ రెండు ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు రెండు కనుక మ్యూకి ఈక్వల్ అయితేనేమో అన్బయాస్డ్ అని చెప్తాం, మ్యూకి ఈక్వల్ అవ్వకపోతే బయాస్డ్ అని చెప్తామండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T1 క్యాలిక్యులేట్ చేస్తున్నానమ్మా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 బై 5 1/5 బయట రాసేసేయండి. ఎక్స్పెక్టేషన్ ఈచ్ టర్మ్ కి అప్లై చేశాడు ఇక్కడ చూడండి.
E of x1 plus E of x2 plus and so on E of xy. E of x1 nothing but mu plus mu plus mu. అలా 5 times రాస్తే 5 mu అవుతుందమ్మా. 5 cancel. Therefore mu. Therefore expectation of T1 equal to mu వచ్చింది. Therefore T1 is an unbiased estimator of mu. Therefore T1 is an unbiased estimator of mu అండి. Next expectation of T2. T2 కూడా expectation find out చేస్తున్నానమ్మా. E of x1 plus E of x2 by 2 plus E of x3. E of x1 అంటే mu plus mu by 2 plus mu. టోటల్ ఎంత వస్తుంది అంటే 2 mu వస్తుందండి. బట్ మనకు రావాల్సిన వాల్యూ ఏంటి అంటే mu రావాలి. బట్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి 2 mu వచ్చిందమ్మా. Therefore T2 is not an unbiased estimator. T2 అనేది unbiased estimator కాదు. That means T2 is a biased estimator of mu అండి. T2 is a biased estimator of mu. Unbiased కాదు అంటే మీనింగ్ biased అమ్మా. నెక్స్ట్ మనకి వాడు ఏమడిగాడంటే థర్డ్ క్వశ్చన్, విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ఎస్టిమేటర్ అన్నాడండి. T1, T2, T3 ఈ మూడింటిలో మనకి విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ఎస్టిమేటర్ అన్నాడు. ఎలా డిసైడ్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ దేర్ వేరియన్స్ వాల్యూస్ అమ్మ. వేరియన్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి దేనికైతే లీస్ట్ వేరియన్స్ ఉంటుందో దట్ ఈస్ ద బెస్ట్ ఎస్టిమేటర్ అండి. మనం ఏం చేయాలి అంటే వేరియన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ ఎస్టిమేటర్ కి అయితే లీస్ట్ వేరియన్స్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ద బెస్ట్ ఎస్టిమేటర్. ఫస్ట్ వేరియన్స్ ఆఫ్ T1 క్యాలిక్యులేట్ చేస్తున్నాము. వేరియన్స్ ఆఫ్ T1 ఏమవుతుంది అంటే వేరియన్స్ ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5. వేరియన్స్ లో నుంచి మనం కాన్స్టెంట్ ని అవుట్ సైడ్ తీస్తున్నప్పుడు స్క్వేర్ చేసి తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎక్స్పెక్టేషన్ లో నుంచి కాన్స్టెంట్ అవుట్ సైడ్ తీస్తే డైరెక్ట్ కాన్స్టెంట్ వస్తుంది. బట్ వేరియన్స్ లో నుంచి కాన్స్టెంట్ అవుట్ సైడ్ తీస్తున్నప్పుడు స్క్వేర్ చేసి తీసుకోవాలి. 1/5 ని స్క్వేర్ చేస్తే 1/25. వేరియన్స్ ఆఫ్ x1 ప్లస్ వేరియన్స్ ఆఫ్ x2 ప్లస్ అండ్ సో ఆన్ వేరియన్స్ ఆఫ్ x5. వేరియన్స్ ఆఫ్ x1 ఎంత సిగ్మా స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్ అంటే 5 into సిగ్మా స్క్వేర్ బై 25. దాన్ని సింప్లిఫై చేస్తే మీకు సిగ్మా స్క్వేర్ బై 5 వస్తుందండి. నథింగ్ బట్ 0.2 into సిగ్మా స్క్వేర్. ఓకే, వేరియన్స్ ఆఫ్ T1 ఎంత వచ్చిందామో 0.2 into సిగ్మా స్క్వేర్. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ T2 చేస్తున్నానండి. వేరియన్స్ ఆఫ్ x1 ప్లస్ x2 by 2 ప్లస్ x3. 1/2 బయటకు వస్తే 1/4 అమ్మ. వేరియన్స్ ఆఫ్ x1 ప్లస్ వేరియన్స్ ఆఫ్ x2 ప్లస్ వేరియన్స్ ఆఫ్ x3. 1/4 into సిగ్మా స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్. సింప్లిఫై చేస్తే మనకి అది ఎంత వస్తుంది అంటే 1.5 into సిగ్మా స్క్వేర్ అండి. వేరియన్స్ ఆఫ్ T2 ఎంత వచ్చింది 1.5 into సిగ్మా స్క్వేర్. సిమిలర్లీ వేరియన్స్ ఆఫ్ T3 క్యాలిక్యులేట్ చేస్తున్నానమ్మా. వేరియన్స్ ఆఫ్ T3 మనకి ఏముంది 2x1 ప్లస్ x2 by 3. 2 స్క్వేర్ చేస్తే 4 into వేరియన్స్ ఆఫ్ x1 ప్లస్ వేరియన్స్ ఆఫ్ x2. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి 5/9 into సిగ్మా స్క్వేర్. దాన్ని సింప్లిఫై చేస్తే 0.5 into సిగ్మా స్క్వేర్. మనకి వేరియన్స్ ఆఫ్ T1 ఎంత వచ్చిందమ్మో 0.2. వేరియన్స్ ఆఫ్ T2 1.5. Variance of T3 0.5. Which one is least here? 0.2 is least. Therefore, T1 is the best estimator. Among all the estimators, T1 is the best estimator. Okay. Next, మీరు ఏం చేస్తారంటే సెకండ్ తర్వాత సెకండ్ ప్రాబ్లం మొత్తం మీరు కంప్లీట్ చేసేస్తాయిందమ్మా. నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ క్లాస్ లో వేరే నెక్స్ట్ మనకి ఇంకేముంది కన్సిస్టెన్సీ అయిపోయింది, ఎఫిషియన్సీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు సఫిషియన్సీ ప్రాపర్టీ ఉంటుందండి. నెక్స్ట్ క్లాస్ లో ఆ సఫిషియన్సీ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని డిస్కస్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మీరు ఏం చేస్తారు ఆ ప్రాబ్లం కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ సఫిషియన్సీ ప్రాపర్టీని డిస్కస్ చేద్దామండి. మీకు ఎఫిషియన్సీ వర్క్ అయిపోతే థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోయినట్టేనమ్మా. మీకు సఫిషియన్సీ ప్రాపర్టీ 4th యూనిట్ లో ఉంటుందండి. సఫిషియన్సీ ప్రాపర్టీ నుంచి 4th యూనిట్ లో ఉంటుంది. ఇక్కడికి 3 యూనిట్స్ కంప్లీట్ అయిపోయినట్టే ఎఫిషియన్సీతో. ఓకే, అంతవరకు చూసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో సఫిషియన్సీ ప్రాపర్టీని స్టార్ట్ చేసుకుందాము. ఓకే అమ్మా, బాయ్. ఆ ప్రాబ్లమ్స్ చేయండి, నోట్స్ కూడా రాసుకోండి, మర్చిపోవద్దు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? No, sir. అవునా, రైట్ రా, రైట్. ఓకే అమ్మా, బాయ్.